తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుపై మరో సంచలనం. పీఆర్సీ 2026కు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా పీఆర్సీని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో హామీలను నెరవేర్చాలని చెప్పేసి టీజీఏజీసీ డిమాండ్ చేయడం జరిగింది. మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పీఆర్సీతో పాటుగా పెండింగ్ డిఏ బకాయిలను విడుదల చేస్తామని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో 15,25,000 మంది ఉద్యోగులు, 206 ఉద్యోగ సంఘాల ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న 4 ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. సో దానికి అనుగుణంగా వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇక తెలంగాణ ఉద్యోగ గెస్టెడ్ అధికారులు, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ మేరకు డిమాండ్ అయితే చేసింది. దశలవారీ పోరాటంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించబోతున్నట్లు తెలిపారు. ఇక నిన్న టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కార్యాలయంలో టీజీఈజీసీ తెలంగాణ ఉద్యోగ అధికారుల ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో తదితరులు పాల్గొని మాట్లాడారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో గత కొత్త కాలంగా విడివిడిగా ఉన్న ఉద్యోగ సంఘాలు తమ సమస్యల సాధనకే ఏకమై జేఏసీగా ఏర్పడ్డాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఈనాటికి ఉద్యోగ విరమణ చేసిన 206 ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తమ బెనిఫిట్స్ అందక చాలామంది మరణించారని, ఇది ఉద్యోగులకు ఎంతో మనోవేదన కలుగజేస్తుందన్నారు. సో తెలంగాణ రాష్ట్ర 2వ పీఆర్సీ కమిషన్ రిపోర్టును తెప్పించి జూన్ 2వ తేదీలోగా అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 2వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దాదాపుగా 30 నెలలు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు 51% ఫిట్మెంట్తో తెలంగాణలో 2వ పీఆర్సీని అమలు చేయాలని, పీఆర్సీ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించొద్దని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి జూన్ 2లోగా అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇక ప్రభుత్వ పెండింగ్ బిల్లులు నెలకు 700 కోట్లు విడుదల చేసినప్పటికీ రాష్ట్రంలో నెలకు సగటున 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉండడంతో బకాయిలు భారీగా పెరిగిపోతున్నాయని, కావున ఏకమొత్తంగా పెండింగ్లో ఉన్న 13,000 కోట్లను వెంటనే విడుదల చేయాలంటున్నారు. ఇక ఉద్యోగుల ఆరోగ్య కార్డులపై మంత్రివర్గ ఉప కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ దీన్ని వెంటనే అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు టీజీఏజీసీతో జరిపిన సమావేశాల్లో చెబుతున్నప్పటికీ అమలు కావడం లేదు. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ఈహెచ్ఎస్ స్కీమ్ విధి విధానాలను వెంటనే రూపొందించి మే 1వ తేదీ నుండి ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య సేవలు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరణ చేయాలి. 1/9/2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులు వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి అంటున్నారు.